హాయ్ ఐఎమ్ డాక్టర్ శ్రావణి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ వైద్య హాస్పిటల్. ఇప్పుడు మన వైద్య స్కిన్ క్లినిక్లో రీసెంట్గా లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్ని లాంచ్ చేస్తున్నాం. సో ఈ మిషన్కి వచ్చేసి మెయిన్ యూజ్ అనేది అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. సో చాలామందికి ఉండే కామన్ కన్సర్న్ ఫేషియల్ హెయిర్ కానీ, బాడీ హెయిర్ కానీ, కొంతమందికి బియర్ షేపింగ్ కానీ, ఇయర్లో హెయిర్ కానీ, నాస్ట్రిల్స్లో హెయిర్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలామందికి చాలా డిస్కంఫర్ట్గా కానీ ఉంటుంది. సో దానికోసం మనం రీసెంట్గా లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్ని లాంచ్ చేసాం. సో ఈ మిషన్ మన దగ్గర ఉండే మిషన్లో ప్రత్యేకత వచ్చేసి ఇది క్వాడ్రుపుల్ వేవ్ లెంత్ మిషన్. సో క్వాడ్రుపుల్ వేవ్ లెంత్ మిషన్లో మనకు వచ్చేసి ఈ వేవ్ లెంత్స్ 4 వేవ్ లెంత్స్ ఉంటాయి. సో ఈచ్ వేవ్ లెంత్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ పైన సైమల్టేనియస్గా యాక్ట్ చేస్తాయి. సో దీనివల్ల మనకు నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో కంపేటివ్లీ నార్మల్ రీసెంట్గా ఉన్న లేజర్స్లో చాలా వరకు పెయిన్ఫుల్గా ఉంటాయి. మన దగ్గర ఉండే లేజర్లో కంప్లీట్లీ పెయిన్లెస్ లేజర్ హెయిర్ రిమూవల్ ఉంటుంది. దీనికి వచ్చేసి ప్రోబ్కి ఉండే టిప్ అనేది కూలింగ్ టిప్ ఉంటుంది. సో దానివల్ల మనకు బేర్ మినిమం పెయిన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్తో అండ్ రీసెంట్ అడ్వాన్సెస్తో మన దగ్గర ఈ లేజర్ మిషన్ని లాంచ్ చేస్తున్నాం. అండ్ దీనితో పాటు మనకు ఉండే ఈ లేజర్ ప్రత్యేకత వచ్చేసి 4 ప్రోబ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్కి డిఫరెంట్ ప్రోబ్స్ని మనం యూస్ చేస్తాం. సో దీనివల్ల మనకు చాలా తొందరగా ఈ సెషన్ అనేది ఎక్కువ లెంతీ కాకుండా చాలా షార్ట్ డ్యూరేషన్ లోపల మనకు ట్రీట్ చేయవచ్చు. సో మన దగ్గర ఉన్న ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మన దగ్గర ఉన్న లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్. దీంట్లో మనకు 4 వేవ్ లెంత్స్ ఉంటాయి. సో ఈచ్ వేవ్ లెంత్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ పైన సైమల్టేనియస్గా యాక్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకు నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి చాలా తగ్గుతాయి. అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్రోబ్స్ ఉంటాయి. మీ బాడీ ఏరియాని బట్టి డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్రోబ్ని యూస్ చేస్తాం. అండ్ దాంతోపాటు ఈ ప్రోబ్ టిప్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఏదైతే మన స్కిన్ సర్ఫేస్కి అటాచ్డ్ ఉంటుందో ఆ సర్ఫేస్ అనేది చాలా కూల్గా ఉంటుంది. దీనివల్ల ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్లీ పెయిన్లెస్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకు ఈ మిషన్లో హెయిర్ అనలైజర్ కూడా ఉంది. ఇది హెయిర్ అనలైజర్ మిషన్. సో ఇది మనకు డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ బాడీలో హెయిర్ డెన్సిటీ, కలర్ అన్నిటినీ అనలైజ్ చేసి మనకు ప్రాపర్ రిజల్ట్స్ వచ్చేటట్టు చూస్తుంది. సో మీరు ప్రాపర్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సో హెయిర్ రిడక్షన్ చేయించుకోండి. చాలామంది సెలూన్స్లో వాటిలలో FDA అప్రూవ్డ్ లేని మిషన్స్ని యూజ్ చేస్తున్నారు. అది కంప్లీట్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎన్ని సెషన్స్ చేసినా కానీ మీకు హెయిర్ రిడక్షన్ జరగదు. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్కి వాళ్ళ స్కిన్ కలర్ని బట్టి, ఆ హెయిర్ టైప్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఈచ్ ఇండివిజువల్కి పర్సనలైజ్డ్గా ఉంటుంది మెయిన్లీ ఈ పారామీటర్స్. సో మీరు ప్రాపర్ పారామీటర్స్ కనుక యూజ్ చేయనట్టయితే బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ప్రాపర్ క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకోండి. సో మన దగ్గర ఉన్న ఈ మిషన్ అయితే కంప్లీట్లీ సేఫ్, ఎఫెక్టివ్, పెయిన్లెస్ లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్. అండ్ దీంతోపాటు మీరు ఏ టైంలో లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్లీ కొంతమంది ఓల్డ్ ఏజ్లో లైక్ 40 years తర్వాత హెయిర్ రిడక్షన్ కోసం వస్తుంటారు. సో వాళ్ళలో ఏమవుతుందంటే వైట్ హెయిర్ ఉంటుంది. సో ఆ గ్రే హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ దానిపైన మనకు లేజర్ అనేది వర్క్ చేయదు. సో దానివల్ల మనకు రిజల్ట్స్ ఉండవు. సో మీకు బ్లాక్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రమే లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది దానిపైన వర్కౌట్ అవుతుంది. సో మీరు ప్రాపర్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి కరెక్ట్ పారామీటర్స్తో చేయించుకొని వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయించుకోండి. సో మోర్ సర్చ్ స్కిన్ రిలేటెడ్ కంటెంట్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ Instagram అండ్ యూట్యూబ్. సో మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ అనేవి కింద మీకు డిస్ప్లే చేసి ఉంటాయి. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా
లేజర్ రిలేటెడ్ ఆర్ ఎనీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్కి కానీ ఎలాంటి క్వెరీస్ ఉన్నా కానీ ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు.